ఓ మాట అడగచ్చా? మీకు మన తెలుగు పోలీసులు నచ్చరా? That's not true. The police also they'll be as much. See, Have you met any of them? Of course I did. నాకు గోకుల్ సింగ్ చెప్పాను కదా. ఓ గోకుల్ సింగ్ అదే. నాకు తర్వాత నాకు ఒకసారి ఒక థ్రెట్ వచ్చింది. ఒక 15 ఏళ్ళ క్రితం ఒక నక్సలైట్స్ నుంచి ఒక లెటర్ వచ్చింది నాకు. సమ్ ఎక్స్టార్షన్. అది అంత ఫుల్ రాసి ఉంది. ఒక నార్త్ తెలంగాణ డివిజన్ PWG అని వచ్చింది. అది చూసి నేను యాంటీ నక్సలైట్ స్క్వాడ్కి ఇన్ఫార్మ్ చేశాను. ఒక 2 ఆఫీసర్లు వచ్చారు. వచ్చి వాళ్ళు నేను టేబుల్ ఇలా ఉంది, వాళ్ళిద్దరు అటే పోన్నారు, నేను ఇటే పోనా. అది చూసాడు, లెటర్ చదివి ఇట్స్ ఎ ఫేక్ అన్నాడు ఒక అతను. రెండో అతను ఇట్స్ నాట్ అన్నాడు. వాళ్ళిద్దరు కుట్టుకోపోంది అది ఫేక్ కాదని నా ఎదురుగా యూనో అని. ఒకడు అన్నాడు, అంటే రబ్బర్ స్టాంప్ ఉంది PWG, అది రబ్బర్ స్టాంపు 5 రూపాయలు దొరుకుతుంది, ఏం ఆడతాను అన్నాడు. సరే ఒక అతను, మీరు ఒక పని చేయండి, మీరు ఇస్తామని చెప్పండి, ఫలానా చోటకే డబ్బు తెస్తామని చెప్పండి, అక్కడ పట్టుకుందాం రెడ్ హ్యాండెడ్గా అని ఇప్పుడే మా ఆఫీస్ మా బాస్తో మాట్లాడి వస్తాను బయటికి వెళ్ళాడు. ఈ రెండో అతను, వర్మ గారు ఏమీ జరగదు, ఇవన్నీ ఉత్తుత్తి మాటలు, అనవసరంగా మీరు నక్సలైట్లతో పెట్టుకోవద్దు, మీరు ఏదో చేసి సెటిల్ చేసుకోండి అని చెప్పాడు. ఈ లోపల అతను వచ్చాడు మళ్ళీ. వచ్చి నేను ఇప్పుడే బాస్ మాట్లాడాను, మొత్తం పర్ఫెక్ట్గా ప్లాన్ చేద్దాం, ఫలానా చోటకి రమ్మని ఇది అదండి అని అతను చెప్తున్నాడు. పక్కన అతను కొంచెం వెనక్కి వెళ్ళి నాతో అంటున్నాడు అనమాట. ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే ఇద్దరు ఆఫీసర్లే, కానీ దే బోత్ హ్యావ్ డిఫరెంట్ వ్యూ పాయింట్. అంటే నేను చెప్పాను, తర్వాత మీ సంగతి మీ ఇష్టం అన్నమాట. ఇట్స్ వెరీ ఫనీ. కానీ ఇష్యూ ఏంటి ఇక్కడ, ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ. సో ఐ నో, బట్ హూ డిడ్ యూ ట్రస్ట్ ఫైనలీ? Finally, I got it settled through some other source. Actually, now I remember. Finalగా ఎప్పుడైతే తను కలాల్సి ఉందో somebody killed him. Somebody అంటే పోలీసులే. అండ్ అది కూడా 2-3 సార్లు జరిగింది. ఇంకొక దాంట్లో ఏమో that case happened to be fake. In all the humanness that you were talking about and their families and ఈ situations, humor, క్రైసిస్లో కూడా హ్యూమర్, ఇవన్నీ పక్కన పెడితే డూ యూ థింక్ పోలీసులకి సహజంగానే ఎక్కువ దేశభక్తి ఉంటుంది, సమాజం పట్ల ఒక విధమైన కన్సర్న్ ఉంటుంది, మీకంటే ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకంటే అందరికంటే. డూ యూ నోటీస్ దట్? డూ హ్యావ్ యూ ఎవర్ సీన్ దట్ ఇస్ ట్రూ? దానికి కారణం ఏంటంటే హీ డిరైవ్స్ హిస్ పవర్ ఫ్రమ్ ద కంట్రీ. వ్యవస్థ అనేది ఒక దేశానికి సంబంధించింది. సో తన ఐడెంటిటీయే ఆ వ్యవస్థను వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తన దేశభక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది ఆ ఐడెంటిటీ వల్లే. I saw that in almost every policeman. What a brilliant observation, but honestly. Yeah. That you because he derives his power from there another. Yeah. That's so true. ఈ ఫస్ట్ నేను గాడ్ ఫాదర్లో చదివాను ఈ లైన్. A policeman believes in the law and the country much more than anyone because he derives his very identity and his power from that. అది లేకపోతే ఆటోమేటిక్లీ యాజ్ ఇండివిజువల్స్ దే డోంట్ ఫీల్ యాజ్ యాంకర్డ్. యాజ్ ఇండివిజువల్స్ దట్ నథింగ్. మీరు అందుకనే మీకు ఓల్డ్ లైన్ ఉంది, వితౌట్ ఎ యూనిఫామ్ ఏ పోలీస్ మ్యాన్ ఇస్ నథింగ్. ద అథారిటీ అండ్ ద పొజిషన్ ఇస్ గివెన్ బై అన్ ఎంటైర్ స్టేట్, అన్ ఎంటైర్ కంట్రీ. అందుకే మఫ్టీలో ఉండే పోలీసులను చూస్తే ఎందుకో అంటే కొంచెం అంత భయం లేదు. వాళ్ళు ఎంత పవర్ఫుల్ ఎన్కౌంటర్ కాప్స్, బెస్ట్ టాప్ బాసెస్ అయినా సరే. See, uniform is still figurative. Uniform కన్నా ఎక్కువ the position of authority and అసలు అండ్ ఇంకోటి ఏంటంటే policeman himself will write all the and he knows what ఎలా కేసు పెట్టాలి, ఏంటి ఎవిడెన్స్ అనేది తనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి అప్పుడే మీకు ఇంప్లికేట్ చేయడానికి కానీ పోలీసులు ఇంప్లికేట్ చేశారు, ఫ్రేమ్ చేశారు అని ఇలాంటి ఎలిగేషన్స్ వస్తాయి చూడండి. ఆబ్వియస్లీ బికాస్ దేర్ ఎ నాలెడ్జ్ ఆఫ్ దట్, ఎలా చేయొచ్చు అనేది. బట్ ఆల్ ఇన్ ఆల్ ఒక సొసైటీ ఫంక్షన్ అవ్వాలంటే వితౌట్ ద పోలీస్ ఇట్ కెనాట్ హ్యాపన్. బికాజ్ ఐ బిలీవ్ పీపుల్ ఫియర్ ద పోలీస్ మోర్ దెన్ గాడ్. బికాస్ ఫియర్ ఆఫ్ గాడ్ అనేది ఏది ఆపదు. ఎప్పుడు అది తర్వాత చూసుకుందని చచ్చినప్పుడు అనుకుంటారు. పోలీసులు ఇక్కడే ఉన్నారు.
పోలీసులు ఎక్కడే ఇప్పుడే ఉన్నారు, అదే ప్రాబ్లం. దేవుడు ఎప్పుడో తర్వాత, అది మనం పోయటానికి చాలా టైం ఉంది. ఈ లోపల కాదు, ఈ లోపల 2-3 టెంపుల్స్కి వెళ్తే పని అయిపోద్ది అనుకుంటారు. ఈ ఎపిసోడ్ అయిన వెంటనే చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ మీకు ఫోన్లో అయినా చేస్తారు, లేదు మీ ఇంటి ముందైనా మీ ఫ్రెండ్స్ అయిపోతారు. నెక్స్ట్ టైం మీకు వద్దన్న కూడా ప్రొటెక్షన్ ఇస్తారు. సో వైండింగ్ అప్ వర్మ గారు, మీరు ఆఫీసర్ సినిమాలో నాగ్ ఫర్ ఆఫీసర్ ఆర్ ఆఫీసర్ ఫర్ నాగ్ వెన్ యూ కాస్ట్? దట్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. I feel when I conceived the story, the first person who came to me was Nag. Definitely. I felt I liked what I liked about Nagarjuna is the very larger than life demeanor of dignity ఉంటుంది. తను మాట్లాడిన దాంట్లో అరిసేసి అట్లా కాకుండా quite intensity he can create, which is what he has done in Shiva, you know. So I think that was what I wanted. Also I wanted a sophistication. A sophisticated IPS officer slowly becoming dangerous because of some events అనేది I thought a transition will be good. Yeah. And it's a scary cop story who has a daughter. Yeah. Trailer చూసి అడుగుతున్నాం. Yeah. And the daughter seems... I didn't say Nag is scary. The other cops also. Oh. Cops were never this scary and there are a lot of policemen. ఓహో, Yeah. అందరూ నాగార్జున క్యారెక్టరే No. స్కేరీ కాప్ అనుకుంటున్నారు. అంటే ఆయన స్కేరీగా మారిపోతారేమో వ్యవస్థని కంప్లీట్గా. No, which is the truth. అది అవుతుంది. But the point is the other scary cops also. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్, నిజంగా కమింగ్ ఫ్రమ్ యూ, ఫిల్మ్ లైక్ దిస్ ఐ థింక్ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు వాచ్. See the person అంటే I don't like to characterize characters like villains and heroes, which I think is a very stupid way to do it, because in real life people have convictions. People will act from a strong belief of their own. And ఎవడు కూడా నేను తప్పు చేశాను, నేను నేరస్తుని, నేను మంచోడిని కాదని ఎవడు అనుకోడు. ఇప్పుడు అండర్ వరల్డ్ వాళ్ళు కూడా అనుకోరండి. No. They feel what they're doing is right. They believe they are the right people and all of మామూలు పీపుల్ ఎవరు పట్టించుకోరు, వాళ్ళు గొర్రెలు. మనలాంటి వాళ్ళందరూ అసలు మన స్కీమ్లో లేవు, సీన్లో. దే బిలీవ్ వీఆర్ కొలాటరల్ డ్యామేజ్. మనం ఉన్నా లేకపోయినా ఒకటే. ఇప్పుడు గొర్రెల కాపరికి గొర్రెల ఓనర్కి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది. గొర్రెలను ఎవడో పట్టించుకోడు, మనందరం గొర్రెలు. ఓకే, నార్మల్ పీపుల్. థ్యాంక్స్. యా, మ్యాక్సిమం పోలీసులు, గవర్నమెంట్, క్రిమినల్స్ ఈ ట్రయాంగిల్లో నడుస్తుంది మేడం. పవర్ సో క్రిమినల్స్ కూడా వాళ్ళు జెన్యున్ గా నమ్ముతారా వాళ్ళే రైట్ అని? వాళ్ళు ఎక్కడ ఎందుకు నమ్ముతారంటే, వాడు ఫస్ట్ క్రైమ్ చేసినప్పుడు వాడు ఎక్కడో ఒకటి ఫీల్ అవుతాడు. వాడిని పర్సిక్యూషన్ అంటే ఈ డబ్బును ఏదో చేశారు, నాకు లేకుండా చేశారు, లేకపోతే అండ్ హీ విల్ వాంట్ టు బిలీవ్ దట్ ద రిచ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ బిగ్గర్ క్రిమినల్స్ దెన్ హిమ్. విచ్ ఇస్ వై హీ జస్టిఫైస్ హిజ్ ఓన్ థింగ్. వాడు చాలా పెద్ద రేంజ్లో మోసాలు చేసి ఆడు సంపాదిస్తాడు, ఆడు పట్టుబడలేదు. ఇప్పుడు నా లైఫ్ అంతా నేను వేస్ట్ చేసుకోవాలా? నేను అదో చదువు చదివి 30,000 40,000 నేను నెలకు సంపాదించుకుని, నేను ఎందుకంటే నేను మామూలుగానే పుట్టాను, ఆడలాగే నేను మనిషిని. నాకేమో సైకిల్ స్కూటర్ ఉంది, ఆడికేమో మర్సిడీస్ కారా, అలా ఆలోచిస్తాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.